119వ కీర్తన 111, 112 వచనాలు ధ్యానం చేద్దాం. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను. ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. పరిశుద్ధుడవు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ రాత్రికాల సమయంలో హత్యలు పుణ్ణి ధూళిని దుమ్మునైన నన్ను మరుగు చేసి మీ వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మీ సన్నిధి ఇచ్చి ఈ బలహీనమైన ఘట్టాన్ని ప్రభువా మరుగు చేసి మీ పరలోక శబ్దాన్ని, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని ఈ రాత్రి నిలబడిన నేను, ఇక్కడ ఉన్నవారు, లైవ్లో ఉన్న ప్రజలందరూ, తర్వాత వినేవారు కూడా వినినట్లు కృప దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, అందరూ కూడా ఒక సత్యాన్ని ఈ రాత్రి మీరు గమనించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని ప్రజలకి చూడండి, ఒక మాట మీరు వినాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తము చేత విమోచించబడిన విశ్వాసులు, హల్లెలూయా, వారు మారు మనసు పొంది వారు సంపూర్తిగా నూతనంగా జన్మించి మేడగదిలో అపోస్తులు పొందిన పరిశుద్ధాత్మ అభిషేకము పొంది ఈ లోకపు మూర్ఖపు తరానికి వేరై ఈ రక్షణలో స్థిరపడి ముందుకు సాగుతున్న ప్రతి దేవుని బిడ్డ వారెవరంటే దేవుని యొక్క స్వాస్థ్యం. హల్లెలూయా. వారెవరండి? దేవుని యొక్క ఆస్తి. మీరు బాగా మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. వారు ఏదో ఒక సామాన్యమైన వారు మాత్రం కాదండి విషయం మీరు. ఎందుకంటే మహాదేవుని కృపను బట్టి నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను ప్రియులారా. ఈ భూమి మీద ఒక వ్యక్తి దేని ద్వారా సంతృప్తి పొందనేరడు. నీకొక 10 టన్నులు బంగారం ఉన్నా, మేలిం బంగారం ఉన్నా, అది నీకు తృప్తినివ్వదు. విస్తారమైన ధనధాన్యాలు కలిగున్నా నీకు తృప్తి ఇవ్వదు. ఒక అత్యున్నతమైన పదవిని కలిగున్న అది కూడా నీకు తృప్తినివ్వదు. ఒకవేళ ఇష్టమైనటువంటి వంటకాలు వండుకుంటూ తింటున్నా కూడా మనకి ఏది తృప్తి ఇవ్వదు. కానీ ప్రియులారా, నిజమైన తృప్తి, నిజమైన ఆనందము మరి నిజంగా పూర్వకాలమందున్న భక్తులు చూడండి. భక్తుని యొక్క సాక్ష్యం మీరు ఒకసారి వినాలి. నేను ఈ రాత్రి ప్రభు చిత్తమైతే ఈ 11, 111, 112 వచనాలు ధ్యానం చేయాలనుకుంటున్నాను. దానికి ముందు మీకు ఒక మాట చెప్పాలని నేను ముందు 11వ వచనం ధ్యానం చేస్తాను. కానీ దానికి ముందు ఒక విషయాన్ని మీరు వినండి. 12వ వచనంలో చూడండి, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబర్చుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. ప్రియులారా, విమోచించబడినటువంటి ప్రతి దేవుని బిడ్డ ఒక విషయములో చాలా మరి పట్టుదలగా ఉండాలి. ఎందుకంటే మనుషుడు పట్టుదల కలిగి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. నేను మనకి వైజాగ్లో మరి భవానీ అనే అమ్మాయి పేరు రూతు, వారి అమ్మాయి ఉందండి సాత్విక. మరి ఆ బిడ్డ ఇంటర్ పూర్తి చేసుకుని చార్టెడ్ అకౌంట్ CA. నిజంగా ఆ చదువు చాలా కష్టమైందండి. మరి ఆ చదువు గురించి ఆ బిడ్డ మరి ప్రిపేర్ అవుతున్నప్పుడు, చదవాలని ఆశిస్తున్నప్పుడు వాళ్ళ అమ్మగారు మరి కష్టమైంది తేలికైంది తీసుకోమంటే ఆ అమ్మాయి ఒక మంచి మాట అందటండి. తీసుకుంటే చదివితే అలాంటి సబ్జెక్టే తీసుకోవాలి. అవును, దేవునికి స్తోత్రాలు. నిజంగా నిన్ననే వారి తల్లిగారు, ఎందుకంటే అమ్మాయికి బెంగళూరులో మరి చార్టెడ్ అకౌంట్ చదవటానికి ఒక కాలేజీలో సీట్ వచ్చింది. ఆ విషయం ఎందుకంటే నేను మొన్న మంగళవారం రాత్రి చాలా వీక్గా ఉన్నానని
ఆ బిడ్డ నాకు నిన్న ఫోన్ చేసి నాతో దగ్గర దగ్గర ఒక 55 నిమిషాలు వరకు మాట్లాడారు. ఆ టైంలో ఆ బిడ్డ గురించి చెప్తున్నప్పుడు మీరు బాగా ఆలకించాలండి. హల్లెలూయా. ఎందుకంటే నేను అన్నానమ్మ, ఆ బిడ్డ పట్టుదల చాలా బాగుంది, దేవునికి స్తోత్రాలు, ప్రార్థన చేద్దాం, మరి ఆ బిడ్డ యొక్క ఉద్దేశాన్ని మీరు కొనసాగించాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సోదరి సోదరులారా, ప్రతి దేవుని బిడ్డకి ఒక విషయం మీరు వినాలి. ఏంటంటే, రక్షించబడిన ప్రతి విశ్వాసి మన హృదయములను హల్లెలూయా దేవుని కట్టడలు గైకొనుటకు మన హృదయాన్ని అర్పించుకోవాలండి. ఈ భక్తుడు కొన్నటువంటి ఆశ, ఆయనకున్నటువంటి ప్రగాఢమైన కోరిక ఏంటి అని మనం బాగా ఆలోచిస్తే సోదరి సోదరులారా, అయ్యా దేవుని కట్టడలు గైకొంటాం. ఆ కట్టడలు గైకొంటం మాత్రమే కాదు, ఆ కట్టడలకు తన హృదయమును లోబర్చుకునిచున్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయం. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఏ దేవుని బిడ్డ అయితే ఏ విషయంలో పరిపూర్ణమైన సమర్పణ కలిగి ఉంటారో అట్టి ప్రజలు ధన్యులు ధన్యులు ధన్యులు. మరి నేను 11వ వచనంలోకి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు వినాలి. నీ శాసనములు నాకు హృదయానందకరములు. ప్రియమైన సోదరి సోదరులారా, మీరు బాగా వినాలి. విమోచించబడినటువంటి దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ హృదయములో ఆనందము గలవారుగా ఉండాలంటే, చూడండి మీకు మాట చెప్తాను. నేను పరిచర్కు వచ్చిన కొత్తలో ప్రారంభ దినాల్లో ప్రియులారా, అనేక మంది పరిశుద్ధులు, అంటే పూర్వకాల దినాల్లో ఇంగ్లాండ్ దేశము నుండి ప్రత్యేకించి ఎందరో మరి పరిపూర్ణంగా మారు మనసు పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఆఫ్రికా దేశాలకి, చైనా దేశానికి, కమ్యూనిస్టు దేశాలకి, మరి రష్యా అలాంటి దేశాలకి సేవకు వెళ్ళిన అనేక మంది సేవకుల చరిత్రలు నేను చదివానండి. దేవునికి స్తోత్రాలు. వారి యొక్క విశ్వాసము, వారి యొక్క పట్టుదల, వారి యొక్క ప్రార్థన, వారి యొక్క త్యాగం, నిజంగా వారు ఎక్కడికి వెళ్ళారో అక్కడ దేవునికి మహిమ కలిగింది. నరకాగ్ని మార్గములో వెళ్ళిపోతున్న లక్షల మంది ప్రజలను వారు జీవము గల దేవుని మార్గంలోకి నడిపించారు. అదే టైంలో నేను మరి సంఘము, దేవుని సంఘము స్టెఫెన్ మరణం తర్వాత హల్లెలూయా మరి సంఘమునకు కలిగిన హింసలు, ఆ తర్వాత దినాల్లో రోమా ప్రభుత్వం ద్వారా అనేక మంది, రాజైన నీరో చక్రవర్తి, ఇంకా అనేక మంది చక్రవర్తుల కాలాల్లో విశ్వాసులు భయంకరముగా హింసింపబడ్డారు, కాల్చబడ్డారు. కానీ ప్రియులారా, ఎన్ని శారీరకమైనటువంటి బాధలు వారి మీద ఉన్నా, ఎలాంటి శ్రమలు వారి మీద మరి ఆనాడు ప్రభుత్వాలు ప్రయోగించినా, కానీ ఒక మాట మీకు చెప్పాలి, ఒక పక్కని అగ్నితో కాల్చబడుతున్నా, ఓ పక్కన కొంతమందిని మృగాలకి సజీవులుగా ఉన్నప్పుడు మృగాల దగ్గర పడేసేవారు. అవి వచ్చి వారిని పీక్కుంతి బతికుండగా తింటున్నా, మరి పరిశుద్ధుల యొక్క ముఖంలో అయ్యా మరి పరలోక ప్రకాశము, వారు పరలోకపు వెలుగుతో వారి ముఖాలు ప్రకాశించబడ్డాయండి. వారు అనేక మంది హతసాక్షులు అయ్యారు. కానీ ప్రియులారా, వారిని హింసించుతున్నటువంటి అనేక మంది సైనిక అధికారులు, ఆ రోమా ప్రభుత్వం యొక్క సైనిక అధికారులు, ఎంతో క్రూరులుగా, మూర్ఖులుగా, భయంకరులుగా ఉన్న అధికారులు తర్వాత దినాల్లో వారు రక్షించబడ్డారండి. వారు మారు మనసు పొందారు. వారు రక్షించబడి మారు మనసు పొంది వారు ఇచ్చిన సాక్ష్యాలు ఏంటంటే, సోదరి సోదరులారా,
మేము మా చేతులతో క్రూరముగా అనేక మంది దేవుని ప్రజలను మేము హింసించాం. హల్లెలూయా. మామూలుగా హింసించలేదు. అంతటి భయంకర హింసల్లో వారు నమ్మినటువంటి సత్యము కొరకు, వారి ప్రియుడైన రక్షకుడైన యేసు ప్రభు వారిని నరకాగ్ని నుండి తప్పించి వారికి ఎలాంటి పరలోక స్వాస్థ్యము, ఆ పరలోక భాగ్యమును అనుగ్రహిస్తున్నాడో దాని గురించి వారు సాక్ష్యాలు ఇచ్చారు. మీరు మా శరీరాలు కాల్చగలరు, మమ్మల్ని హింసించగలరు, కానీ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య దగ్గరికి మేము వెళ్ళటానికి మీరు ఎప్పుడు మమ్మల్ని అడ్డు చేయలేరు. మీరు ఇంకా మాకు చాలా మేలు చేస్తున్నారు, త్వరగా మమ్మల్ని మా ప్రభు దగ్గర పంపేస్తున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, వారిలో ఎవరు కూడా బలహీనమైన సాక్ష్యాలు చెప్పలేదండి. 13 సంవత్సరాల బాలికలు మొదలుకొని, ఎంతమంది అండి? 13 సంవత్సరాల బాలికలు మొదలుకొని మరి నాకంటే వృద్ధులుగా ఉన్నటువంటి ఆ వయసు మొదలుకొని యవనులు, మధ్య వయసు గలవారు, నాలాంటి వారు, నాకంటే ఇంకా వృద్ధులైన వారు కూడా ఆనాడు ప్రభువుకి సజీవ సాక్షులుగా జీవించారు. క్రీస్తు యేసు యొక్క పరిమళ వాసన వారు వెదజల్లారండి. వారిని శారీరకంగా మరి ఆ రోమా ప్రభుత్వం హల్లెలూయా ఎంత హింసించినా వారు హృదయంలో ఉన్న ఆనందాన్ని మాత్రం వారు తీసివేయలేకపోయారు. హల్లెలూయా. ఈ సంవత్సరము ఒక 30,000 మంది క్రైస్తవులను చంపేసి ఇంకెవరు లేరని చేతులు దులుపుకునేవారండి రోమా గవర్నర్, రోమా అధికారులు. మరుసటి ఏటికి ఈ సంవత్సరంలో 30,000 చనిపోతే మరుసటి ఏట 30 లక్షల మంది క్రైస్తవులు పుట్టేవారు. దేవునికి స్తోత్రం. వారు ఈనాడున్న మనలాంటి బలహీన క్రైస్తవులు కారండోయ్. మరి ఎవరు వారు? జీవవాక్యమును చేతబట్టుకుని హల్లెలూయా ఈ చీకటి గల ఈ ప్రపంచములో, ఈ లోకములో జ్యోతుల వలె పరిశుద్ధ జీవితం నుండి అతి పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఒక నిశ్చితమైనటువంటి స్థిర శ్వాసము గలవారై క్రీస్తు పరిమళ వాసన వెదజల్లుతూ జీవించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. బాగా గమనించండి ప్రియులారా. మన ఇండియా దేశంలో 1975లో ఎమర్జెన్సీ వచ్చిందండి. దాని తర్వాత కొన్ని ప్రభుత్వాలు మారినాయి. ఆ టైంలో మరి కొంతమంది రాజకీయ నాయకులు కేంద్రంలో హల్లెలూయా, మరి నేను వారి పేరు చెప్పదలుచుకోలేదు, ఈ కృపకు విరోధంగా నిలబడ్డారు. ఆ టైంలో ఒక ఆయన పేరు మాత్రం నేను చెప్తాను. స్వర్ణ్ సింగ్ గారు అని చెప్పేసి ఆయన ప్రధానమంత్రిగా కూడా చేసినట్టున్నారు మన ఇండియాకి. ఆయన ఒక మంచి మాట చెప్పాడు. బాబు, ఎవరి జోలికి వెళ్ళినా వెళ్ళండి, కానీ క్రైస్తవుల జోలికి వెళ్ళకండి మీరు. ఎందుకంటే వాళ్ళు నల్లులు ఉన్నాయి చూసారా, మంచాలు నల్లులు పడతాయి, అలాంటి వాళ్ళు ఒక నల్లుని చంపేమంటే ఆ రక్తం అక్కడ అలా ఉండిపోద్ది మరక్క. కానీ కొన్ని దినాల తర్వాత అందులోంచి కొన్ని 100 నల్లులు పిల్లలు పుట్టేస్తాయి. అర్థమైందండి? హల్లెలూయా. మా చిన్నప్పుడు మేము చూసామండి, పట్టి మంచాలు ఉండే అన్ని, పుల్ల డబల్కాడు మంచాలు, త్రిపుల్ మంచాలు ఏవి లేవు. అందుకే చాలామంది సంవత్సరానికి 2 సార్లు బాగా నీళ్లు మరగబొట్టేసి డొక్క ఉండేదండి, పొడిగంట కర్రకి, పెద్ద కొబ్బరికాయ ఖాళీ డొక్కు, దాంతో వేడి నీళ్ళుగా బాగా మరగబెట్టి మంచాల మీద పోసేవారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో విమోచించబడినటువంటి దేవుని ప్రజలమైన మనము ఒక విషయాన్ని రాత్రి మీరు గుర్తించాలి. ఇందాక మీకు చెప్పాను,
మనం ఎవరమండి? దేవుని యొక్క స్వాస్థ్యం. యెషయా ప్రవచనం 43 అధ్యాయంలో దేవుడు నన్ను పిలుస్తున్నప్పుడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నువ్వు భయపడకు, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రాలు. నా జీవితంలో గడిచిన 46 సంవత్సరాలు దాటి 47వ సంవత్సరం రన్నింగ్లో ప్రారంభంలోకి వచ్చాను. మరి గడిచిన 46 సంవత్సరాల్లో నీవు నా సొత్తని చెప్పిన నా దేవుడు నా బ్రతుకులో ఎన్ని భయంకరమైన పరిస్థితులు, ఎన్ని శ్రమలు. మొన్న ఒక సహోదరుడు, రాయమండ్రిలో ఉంటారు, సోదరుడు వ్యక్తి సమాధానం గారని, ఆయన 2 రోజులు 3 రోజుల క్రితం ఫోన్ చేసి నాతో చెప్తున్నారు. ఎందుకంటే చాలా దినాలు ఆయన మాతో కలిసి ఉన్నారు 20లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా గమనించండి నా ప్రియులారా, మీరు ఇక్కడ ఆయన మంచి మాట చెప్పారు. ఆ దినాల్లో మీతో గడిపిన దినాలు, ఆ ఆనందం, ఆ సంతోషం. మరి ఆయన రిటైర్డ్ అయినప్పుడు మరి మార్కెట్ యార్డ్ సెక్రటరీగా జాబ్ ప్రారంభించారు. రిటైర్డ్ అయ్యేటప్పటికి ఆయన ఒక జిల్లా అధికారిగా, పెద్ద అధికారిగానే రిటైర్డ్ అయ్యారు. కానీ ఒక మంచి మాట చెప్పాడండి. మరి మీతో మేము కలిసి ఉన్నప్పుడు ఆ ఆనందం, ఆయనకు ఒక రాజదూత బండి ఉండేది, నాకు కూడా రాజదూత బండి ఉండేది. చాలా ప్రాంతాలకు మేము రాత్రులు పరిచయకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మీరు బాగా గమనించండి నా ప్రియులారు, ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి 11వ వచనం 111, నీ శాసనములు నాకు హృదయానందకరములు. చాలామంది దేవుని ప్రజలు, మాకు నెమ్మది లేదు, నెమ్మది వచ్చేలా ప్రార్థన చేయండి. అలా నెమ్మది లేదు, నెమ్మది వచ్చేలా ప్రార్థన చేయమంటానికి ప్రార్థనా శిఖరాలు చాలా ఉన్నాయి. అయ్యా మీకు నెమ్మది వచ్చినట్టు మేము ప్రార్థన చేస్తాం, కానీ మా విన్నపం కూడా ఆలకించండి. మాకు పెద్ద పరిచయం ఉంది, మాకు టీవీ ఛానల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, దీనికి గొప్ప డబ్బు అవసరం అవుతుంది. మరి మా అడ్రస్ ఇది, మా బ్యాంక్ నెంబర్ ఇది, మాది ఏదో పిన్ కోడ్, మరి ఏదో ఆ ఫోన్ నెంబర్ నాకేం తెలియవు, అవన్నీ విత్తారని. హల్లెలూయా. ప్రియులారా, దయించి నేను చెప్తున్నాను, పరిచర్య వ్యాపారం కాకూడదు. నో కమర్షియల్. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నిజంగా ఈ రాత్రి ప్రభు మీ మనోనేత్రాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తెరుచును గాక. ఒక విషయాన్ని మీరు గమనించండి. ఎవరో ప్రార్థన చేయటం వల్ల మనకు ఆనందం దొరుకుద్ది. పరిశుద్ధుల ప్రార్థనలు, నీతిమంతుల ప్రార్థనలు అద్భుతాలు చేస్తాయండి ప్రియులారా, అందులో అనుమానం లేదు. మరి నాకు తెలుసు, భయంకరమైన పరిస్థితులుగా ఉన్నవారు, క్యాన్సర్ జబ్బులతో పోరాని డాక్టర్లు వదిలేసినప్పుడు మరి వారి నిమిత్తము పట్టుదలగా ప్రార్థన చేయగా ఒక్కొక్కరు 10, 25, 20 ఏళ్ళు, కొంతమంది ఈ మధ్యన వెళ్ళిపోయారు. వాళ్ళు ఆఖరిలో దేవుడికి అవిధేయులై కొంతమంది సజీవులుగానే ఉన్నారు ఈ పరిసరలో. సోదరులారా, కాబట్టి ఈ దినం మీరు ఒకటి వినండి. మనకి హృదయానందము ఎప్పుడు ఉండాలంటే ఓ పని చేయాలి. మనం ఏంటి మనం చేయవలసిందంటే, మనకు హృదయానందం ఇచ్చేటువంటి దేవుని వాక్యానికి, దేవుని కట్టలకి, దేవుని శాసనాలకి మన హృదయంలో చోటు ఉండాలి. వాటికి మన హృదయం అనే తలుపు విశాలముగా తెరవాలండి. దేవునికి స్తోత్రం. నాశనానికి కారణమైన విషయాలకి దేవుని ప్రజలు ప్రత్యేకించి పెద్ద తలుపులు తెరుస్తూ ఉంటారు. హలో, నిన్ను రక్షించి నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్య మహిమలోనికి నిన్ను ప్రవేశింపచేసే ఆ మహాదేవుని కృపకు, ఆ ఉపదేశానికి, ఆ శాసనాలకు, ఆ కట్టలకు మాత్రము దేవుని ప్రజలు చిన్న రంధ్రం తీసి చిన్నగా తీస్తారు తలుపు. చూడండి, అర్ధరాత్రి వాళ్ళు ఎవరైనా బాగా ఆలకించాలి. తలుపు కొడుతున్నప్పుడు తలుపు తిరిగిన కిటికీ ఇలా తీసి చూస్తుంటారండి. ఎందుకు? అర్ధరాత్రి ఎవరు వస్తారో అందరికీ తెలుసు.
దొంగలు వస్తారు. అక్కడ నువ్వు చిన్న తలుపు తీయొచ్చు. కానీ సోదరులారా, దేవుని ప్రజలకు మాత్రం దేవుడు ఉపదేశం ఇస్తున్నప్పుడు, ఆయన శాసనాలు ఇస్తున్నప్పుడు, ఆయన వాక్యమును గైకొనడానికి ఒక భాగ్యం, ఒక సమయాన్ని దేవుడు నీకు కేటాయించినప్పుడు, ఏమంటే దేవుని శాసనాలు, దేవుని కృప, దేవుని కట్టలు ఏం చేస్తుంది? మన దరిద్రులుగా చేస్తుందా? ఒక మాట మీకు చెప్తాను. దరిద్రులుగా ఉన్న అనేక మంది ప్రజలు ప్రభు యొద్దకు వచ్చి ధనికులయ్యారు. కానీ అర్థమైందా? దరిద్రులైన అనేక మంది ప్రజలు ప్రభు దగ్గరకు వచ్చి ధనికులయ్యారు. కానీ ధనికులుగా ఉన్నవారు దరిద్రులు కాలేదు ఎప్పుడు. మరి నా 46 ఏళ్ళలో నేను చూడలేదండి. దావీదు భక్తుడు చెప్తున్నాడు, నేను బాల్యము నుండి ఒక విషయం ఎరుగుతున్నాను, ఇదిగో నేను ఇప్పుడు వృద్ధుడినై ఉన్నాను. ఆయన చాలా కాలం బతికాడు. మంచి వృద్ధాప్యంలో ఆయన చెప్పిన సాక్ష్యం ఏమిటండి? నీతిమంతులు ఎడవబడరు. నీతిమంతులు నీతిమంతులు ఎడవబడరు, వారి సంతానము భిక్షమెత్తుకొనరు. ఇది నేను బాలుడుగా ఉన్నప్పుడు చూశాను. ఇదిగో తల మెరిసిన వృద్ధుడినై ఉన్నాను. ఇప్పుడును అదే పరిస్థితి నేను చూస్తున్నాను. ఎవరు విడవబడరు? క్రీస్తు నందున నీతిమంతులు మాత్రమే. నేను భక్తిహీనుల గురించి మీకు చెప్తూ లేదు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తూ, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తూ వెళ్ళిపోయి వారి గురించి నేను మాట్లాడతలేదు. ప్రియమైన సోదరులారా, నీతిమంతుల గురించి. నీతిమంతులు దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, ఏది నీకు ఈ భూమి మీద హృదయంలో ఎప్పుడు ఆనందం చెప్పండి, ఏది ఇవ్వదండి అయ్యా. ఎక్కడ ఉండదు, ఎక్కడ దొరకదు. ఎలాంటి రంగమును ఎంచుకున్న ప్రతిదీ అడుగడుగున నీ బ్రతుకు సమస్యగానే ఉంటుంది. హల్లెలూయా. అయితే అలాంటి విషయాల్లో కూడా మనం ఏ సమస్య లేకుండా, భయం లేకుండా, దిగులు పడకుండా, నిశ్చింతగా నిబ్బరముగా ఉండాలంటే అయ్యా, మన హృదయంలో దేవుని శాసనాలకి, దేవుని కట్టలకి అయ్యా చోటు ఉండాలి. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, హృదయము అన్నిటికంటే మోసకరమైంది. మోసకరమైన హృదయం కలిగిన వ్యక్తి అంటే ఘోరమైన వ్యాధి గలవాడు. హలో, అర్థమవుతుంది మీకు? ఒక మోసకరమైనటువంటి మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ చాలామంది పిల్లలతో ఏదో మాట్లాడతారు, అంతరంగంలో ఏదో ఆలోచిస్తూ ఉంటారు, వ్యతిరేక భావం. వారు మోసకరమైన హృదయమును పోషించుకుని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకు నీకు ఒక ఘోరమైన వ్యాధి సోదరుడా. ఆ వ్యాధి నిండు నువ్వు బాగుపడాలంటే దాన్ని విడిచిపెట్టి యేసు రక్తంలో నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకుని, రెండు మనసులు గల దెమనస్కు పరిస్థితి నుండి విడుదల పొంది, ప్రభువా ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను, నా హృదయము మోసకరమైన స్థితితో నిండిపోయింది, ఈ ఘోరమైన వ్యాధి నుండి నన్ను విడిపించుము, నన్ను బాగు చేయము, నన్ను స్వస్థపరచమని యథార్థ హృదయముతో ఓ సోదరుడా నువ్వు నిజంగా దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఒక అద్భుతమైన కార్యం నీ హృదయాంతరంగంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను చాలా బలహీనుడిగా వచ్చింది ఇక్కడికి. నేను అక్కడ బయటకు వచ్చి ఇక్కడికి వచ్చే ముందు కాఫీ తాగుతూ మా చెల్లి మనంతో మాట్లాడినమ్మయ్య, అలా శరీరంలో చాలా బలహీనం. హల్లెలూయా. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి? హృదయానందము, నెమ్మది, స్వస్థత, ఆదరణ, ధైర్యం, బలము, శక్తి. మనిషి 3 విభాగాలు: ఆత్మ, ప్రాణం, శరీరం. ఒక పరిశుద్ధుని జీవితంలో నీ ఆత్మ, నీ అంతరంగ పురుషుడు. ఆదివారం మనం విన్నాం,
అయ్యా నువ్వు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఉంటే నీ ప్రాణ విషయంలో నువ్వు ధైర్యముగా ఉంటావు, నీ శరీర పురుషుల్లో కూడా హల్లెలూయా గొప్ప ధైర్యంగా ఉంటావు సోదరి సోదరుడా. కాబట్టి రాత్రికాల సమయంలో దేనికి మనం మనసులో చోటు? చీకటి కార్యాలుగా, రహస్యమైన భయంకరమైన పనికిమాల బతుకులుగా? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా. పరిశుద్ధులు హృదయాల్లో ఏమి నివసిస్తుంది? ఎవరు నీ జీవితానికి దేవుడుగా ఉన్నాడు? నిన్ను పాడు చేసి నీకు నష్టము కలుగు చేసి భవిష్యత్తు కాలంలో గొప్ప శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగు చేసే హల్లెలూయా ఒక హేయమైన పాప సంబంధమైన ఆలోచనకి నీ మనసులో చోటుందా? లేక నీ హృదయానికి ఆనందము కలుగు చేసి పరిశుద్ధతను అతి పరిశుద్ధతగా మళ్ళీ మలిచి తేజస్కరణ దేవునికి స్తోత్రాలు. సోదరి సోదరు, అసూయలు, కక్షలు, ద్వేషాలు, పగలు దేనికండి? వీటి వల్ల ఏమి లాభం చెప్పండి? ఏమి లాభం? కాబట్టి రాత్రికాల సమయంలో అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అది నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. ఇదండి మీరు రాత్రి గమనించాలి. అయ్యా ఇక్కడ మీరు సరైన లైన్లోకి రావాలి. అప్పుడు ఇందాక ఏం చెప్పాను ప్రారంభంలో? నేను కీర్తనలో మాట ఉంది, యెహోవా దేవుడు కాగల జనుడు ధన్యుడు. అయితే ఎవరినైతే ఆయన తనకు స్వాస్థ్యముగా ఎంచుకున్నారో వారు మరి దానికంటే మరి ధన్యుడు. అంటే మీకు ఇక్కడ ఒక విషయం వినాలండి. మనము దేవునికి స్వాస్థ్యం, దేవుని ఆస్తి మనం. అయ్యా కొద్దిగా ఇది మీకు కొద్దిగా కిటికీలుగా ఉంటుంది, కానీ కొద్దిగా ప్రార్థన పూర్వకంగా మనసులోకి రానివ్వండి. మీకు ఏమైనా ఆసక్తి ఉంటే మీరు దీని గురించి తెలుసుకోవాలంటే రేపు నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. దేవునికి స్తోత్రాలు. చాలామందికి మా అబ్బాయి ఫోన్ తెలుసు. హల్లెలూయా. మరి ఆ బాబుని అడిగితే చెప్తారు, మీరు నాకు చేయండి. ఇంకా మీకు దేవుడి కృప నుండి విశదీకరిస్తాను. కానీ ఇక్కడ మాత్రం మనసు బాగా పెట్టాలి మీరు. మనము దేవుని యొక్క స్వాస్థ్యం. అయ్యా ఇది కీర్తనకారుడు చెప్తున్న మాట. యెషయా అనేక ప్రవచనాల్లో కూడా దేవుడు తన ప్రజల గురించి మీరు నా ఆస్తి, మీరు నా స్వాస్థ్యం అని పరిశుద్ధ గ్రంథములో అనేక చోట్ల దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు తన వాక్యం ద్వారా. ప్రియులారా, దేవుడిచ్చిన సాక్ష్యమే సత్యం. కాబట్టి రాత్రికాల సమయంలో ఎవరినైతే దేవుడు తనకు స్వాస్థ్యముగా ఎంచుకున్నాడో ఆ స్వాస్థ్యమే కడబూర మ్రోగినప్పుడు, ఈ అంచె దినాల్లో, ఈ భయంకరమైన గడియల్లో ఆ స్వాస్థ్యమే కడబూరు మ్రోగినప్పుడు మధ్యాకాశానికి ఈ స్వాస్థ్యము తండ్రి అయిన దేవుని పరలోకము నుండి వస్తున్న యేసుని ఎదుర్కోవడానికి ఆ దేవుని స్వాస్థ్యమే ప్రభువుని ఎదుర్కోగలుగుతుంది. వారేనండి, ఇంక తర్వాత ఏ క్రైస్తవుడు ఎదుర్కోలేడు, ఎవరు ఎదుర్కోలేరు. ప్రియమైన సోదరి సోదరులారా, వారు మాత్రమే ప్రభువుని ఎదుర్కోగలరు. కాబట్టి ఈ సమయంలో మీరు ఇక్కడ బాగా మనసు పెట్టండి. దేవుని శాసనములు దేవుని ప్రజలకు ఎప్పుడు ప్రియమైనగా ఉండాలండి. హల్లెలూయా. ఒకసారి మీరు ఇదే కీర్తనలో 14 వచనం చదవండి. 119వ కీర్తన 14వ వచనం.
సర్వ సంపదలు దొరికినట్లు సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నీ శాసనముల మార్గములు బట్టి నేను సంతోషించుచున్నాను. నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా. ఆ భక్తుడు ఇచ్చే సాక్షి మీరు చెప్పండి. ఒకడికి, ఈ లోక సంబంధమైన ఒక మానవుడికి, ఒక వ్యక్తికి సర్వ సంపదలు కొరకు ఎతికే వ్యక్తికి అవి దొరికితే వాటిని బట్టి అతడు ఎంత ఆనందిస్తాడో, హల్లెలూయా. అలాగే నా దేవా, నేను నీ శాసనములు గైకొనే విషయంలో అలాంటి హృదయానందము నాకుంది. హల్లెలూయా. చాలామంది దేవుని మాట ప్రకారం నడవాలంటే ఎంత కష్టం. మరి దేని ప్రకారం నడవడానికి ఇష్టపడతారు? సైతాను మాటిని, వాళ్ళ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు, అయ్యా ఇలాంటివి తెచ్చుకొని విషయాల్లోకి వెళ్ళిపోవడానికి హ్యాపీగా వెళ్ళిపోతుంటారు, సంతోషంగా. కాబట్టి సమయంలో చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా. ఏం చెప్తున్నాడు ఈ భక్తుడు? అయ్యా, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా వినాలి. అర్థమైందా? ఈ భక్తుడు చెప్తున్న విషయం ఏంటో మీరు మనసులో పెట్టుకోండి. చాలా ప్రాముఖ్య విషయం. వినిచున్న వారందరికీ ఒక మనవి చేస్తున్నాను. నా 2 చేతులు జోడింది ప్రార్థన పూర్వకంగా ఉండండి. చాలామంది ఇళ్లలో ఒక కీడు కలిగించేలాగా ఉంటున్నారు. వాక్యం వింటారు, ఒకళ్ళ వాక్యం వింటే పక్కన కూర్చొని ఇంకొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా దరిద్రం అమ్మ, దరిద్రం అయ్యా నీ బతుక్కి. ఆ పని చేయకండి ఎవరు, అలాంటి పని చేయకండి. లైవ్లో ఉన్నవారు ఎవరు కూడా దయించి నా 2 చేతులు జోడిస్తున్నారు. చాలా ప్రమాదం. అల్పులమైన మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒక వారంలో 4 సార్లు దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, నడిపిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, దీవెనకరమైన మార్గాలు మనకు బోధిస్తూ ఉన్నారు. కీడు కలిగించే మార్గాలుగా చూడండి. మేము ప్రయాసపడుతున్నాం ప్రభువునందు, ధైర్యంగా చెప్తున్నాను. హల్లెలూయా. ఎవరి ధనాన్ని, ఎవరి ఆస్తుల్ని మేము ప్రేమిస్తలేదు. ఎందుకంటే ఈ లోకంగా మాకు ఆస్తులు అక్కర్లేదు. మా ఆస్తి ఎక్కడుందో నాకు తెలుసు, ఏ ఆస్తిని సంపాదించుకోవాలో నాకు తెలుసు ప్రియమైన సోదరి సోదరు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రభు ఆయన సంపూర్ణ చిత్తం ఏదో మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ నేను మీకు ఎక్కువ సమయం నేను నిలబడకపోవచ్చు, కానీ దేవుని వాక్కు మీ దగ్గరికి వస్తుంది. దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 4వ వచనం చదవండి మీరు. ఇక్కడ నేను చెప్పే విషయం మీకు అక్కడ బాగా అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 4వ వచనం. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. అయ్యా, మోషే మనకు ధర్మశాస్త్రము విధించెను. అయ్యా, అది మోషే కాదు, మోషే ద్వారా దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అది యాకోబు సమాజ స్వాస్థ్యము. అది యాకోబు సమాజం. అంటే యాకోబు సమాజం అంటే అర్థం ఏంటి? అయ్యా, యాకోబు సమాజం అనగా ఇశ్రాయేలు ప్రజలు. అబ్రహాం ఇస్సాకును కని, ఇస్సాకు యాకోబును కని. యాకోబు 12 మంది పిల్లల కుమారుల ద్వారా ఇశ్రాయేలు సంతతి 12 గోత్రాలు వారు విస్తరించి ఉన్నారు. వారందరూ దేవుని ఆస్తి.
కొత్త నిబంధన విశ్వాసులమైన మనం ఎలాగ దేవుని ఆస్తో, వారు కూడా ఎవరండి? వారు కూడా దేవుని యొక్క ఆస్తి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. మనసు బాబెట్టాలి ఇక్కడ మీరు అందరూ ప్రార్థన పూర్వకం. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. దీన్ని డిస్టర్బ్ చేయడానికి సైతాను చాలా మెలకుగా ఉన్నాడు ఈ రాత్రి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు 2 సార్లు ప్రార్థన చేశాను. మొదటిసారి చాలా భయంగా ఉంది నాకు, ఎందుకంటే నా శరీర బలహీనతను బట్టి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. కానీ రెండోసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గద్దింపు, ఒక బలహీనతని, దుష్టుడు క్రియని గద్దించినప్పుడు ప్రభు నాకు ఒక మంచి ఒక ఓప్, ఒక నిరీక్షణ ఇచ్చారు. నువ్వు అక్కడ నిలబడు, నా ఆత్మ ద్వారా నేను మాట్లాడతాను. అవును, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా అదే జరుగుతుంది. దాన్ని పాడు చేయడానికి మన బలహీనతలను బట్టి దుష్టుడు పనిచేస్తూ ఉంటాడు. మనం చోటిస్తాం వల్ల, మన బుద్ధిహీనతను బట్టి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియమైన సోదరి సోదరులారా, చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబు మోషే మనకు ధర్మశాస్త్రము విధించెను. అది యాకోబు సమాజ స్వాస్థ్యము. అది యాకోబు యొక్క సమాజపు ఆస్తి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా అయ్యా? మరి భక్తుడు, నేను అనుకుంటున్నాను, హల్లెలూయా, అతడు ఈ వాక్యాన్ని బాగా ధ్యానించుంటాడండి. ఎవరు? ఈ 119వ కీర్తనలో అయ్యా ఈ 11వ వాక్యం 2వ లైన్ ఉంది చూసారా? మొత్తం ఆ 2వ లైన్, ఆ 2 వచనాలు ఇంకా చాలా విషయాలు. ఆ 2 వచనాలు ప్రియారా అతడు రాసినవే. మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. హలో, చూడండి ఇక్కడ భావించుచున్నానంటే అర్థం ఏంటి? అయ్యా, ఈ భూమి మీద నాకు ఏదైనా స్వాస్థ్యం అంటూ ఉంటే, నీ శాసనాలు, నీ కట్టలు, నీ ఆజ్ఞలు, నీ మార్గాల్లో నడుచుకుంటూ అనే ఆస్తి ఒక్కటే నా సొంతం. హల్లెలూయా, అదే నా ఆస్తి, అదే నా ప్రాముఖ్య వ్యాపారం. ఆహా, అలాంటి జీవితం ఎంత ధన్యకరమైందండి. అలాంటి క్రైస్తవ జీవితం సోదరి సోదరులారా, అర్థమవుతుంది మీకు? మోషే భక్తుడు ఏం చెప్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి? మోషే ఇశ్రాయేలుకు ఏమిచ్చాడు? ధర్మశాస్త్ర విధులు. ధర్మశాస్త్ర విధులు అంటే దేవుని న్యాయ విధులు అని అర్థం. ఇచ్చి ఏమన్నాడు దేవుడు? ఇదే యాకోబు ప్రజల యొక్క ఆస్తి. నీ ఆస్తి ఏది చెప్పండి? డబ్బు మనం రక్షించదు. నేను చెప్పేది ఆస్తిపాస్తులు ఉండకూడదని కాదండి. దేవుడు తన ప్రజల్ని ఎప్పుడూ పేదవారుగా ఉంచడు, ఎప్పుడు భిక్షమెత్తుకునేవారుగా చేయడు, ఎప్పుడు అప్పులకి పరిగెట్టేవారుగా. నిజమైన దేవుని ప్రజలు ఇలాగా ఎవరు ఉండరండి ప్రియమైన సోదరు. హల్లెలూయా. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. గమనించాలి ఇక్కడ మీరు, ఇశ్రాయేలు ప్రజలకు యాకోబు సమూహానికి, యాకోబు సమూహం అనగా ఇశ్రాయేలు 12 గోత్రాలు విస్తరించున్న ప్రజలు. వారి ఆస్తేటి అయ్యా, వారి ఆస్తేటండి. హల్లెలూయా. వారి ఆస్తేటంటే
దేవుని శాసనములు, దేవుని కట్టడలు, దేవుని న్యాయ విధులు, దేవుని మార్గములో నడుచుకుంటామనేదే నిజమైన దేవుని ప్రజల యొక్క ఆస్తి అండి. ఈ గొప్ప ఆస్తి ఏ దేవుని ప్రజలు కలిగి ఉన్నారో, ఓ సోదరి సోదరుడా, నీవు, నీ తర్వాత నీ పిల్లలు, వారి తర్వాత వారి పిల్లలు, అప్పటి వరకు వారు ఇదే మార్గంలో నడుచుకుంటే ఎంత ధన్యకరమైన జీవితం అండి. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వారి చుట్టూ ఉన్నా ఈ ప్రపంచం, అయ్యా ఈ మంచి దినాలు, ఈ మంచి దినాలు, దినములు చెడ్డవి. మనుషుడు భూమి మీద జీవిస్తూ భయము ఆందోళనతో బతికే దినాలండి ఇవి. నేను నిన్నటి వరకు హైదరాబాదులో కేసులు లేవని చాలా విధిగా ఉందండి. కానీ తను న్యూస్ విన్నప్పుడు, నేను మధ్యాహ్నం న్యూస్ వింటున్నప్పుడు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో రోజుకి కరోనా పేషెంట్ పెరిగిపోతాను. హల్లెలూయా! ఎలా సుఖంగా ఉండగలడండి మనిషి వాళ్ళ భూమి మీద? ఎలా సుఖంగా ఉండగలడు? దేన్ని బట్టి ఉండగలడు? నువ్వు ఉండగలుగుతావు సుఖంగా. నీకు సుఖశాంతులు ఇచ్చేటువంటి దేవుని ఆస్తినే, ఆ దేవుని స్వాస్థ్యము అనే ఆ శాసనం అనే ఆస్తి మన ఆస్తిగా ఉండాలి. అర్థమైందండి? అయ్యా ఏం చెప్పబడింది ద్వితీయోపదేశకాండంలో? యెహోవా మోషే మనకు ధర్మశాస్త్రం విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యము. యాకోబు సమాజ స్వాస్థ్యం. ప్రియులారా, దేవుని ప్రజలకి నిజమైన స్వాస్థ్యం ఏమిటంటే దేవుని శాసనములు అనుసరించి జీవించుటే వారి ఆస్తి. అయ్యా, అలాంటి ఆస్తి ఎవరైతే కలిగి ఉన్నారో సోదరి సోదరుడా, వారు హృదయములు అంతరంగములోని యథార్థంగా ఉంటారు. వారి నోటి మాటలు యథార్థంగా ఉంటవి, వారి ప్రవర్తన యథార్థంగా ఉంటుంది. వారెప్పుడు తమ్మును తాము తగ్గించుకుని, మీకు ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. విశ్వాసులు చాలామంది కోపపడు కానీ పాపం చేయకడం ఉందని నన్ను చాలామంది ప్రశ్నించారు. మీ కోపం లేదా అని. ఉంది. ఎందుకు నా కోపం ఉపయోగిస్తాను నాకు తెలుసు. విశ్వాసి వాక్య ప్రకారంగా నడవకపోతే కఠినంగా గద్దిస్తాం, అందులో మీ కోపం కనపడదు. అంతే తప్ప ఎవరైనా దేవుని కృప నుండి పాడు చేసుకుంటున్నప్పుడు వారు వెనకపోతే కొద్దిగా గట్టిగా చెప్పవచ్చు, అక్కడే మీరు నా కోపం చూస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడతాం మంచిదని చెప్తున్నాను ప్రియులారా. హల్లెలూయా. అర్థమవుతుందండి మన ఆస్తి ఏంటి? ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు? అవి నాకు నిత్య స్వాస్థ్యమని నేను భావించుకునుచున్నాను. అదే నా భావం, అదే నా హృదయానందం, అదే నా ఆలోచన, అదే నా స్వాస్థ్యం, అదే నా బతుకు, అదే నా నిరీక్షణ. అలాంటి ఒక పరిపూర్ణమైన సమర్పణ కలిగినటువంటి జీవితాలు ఎంత ధన్యకరమైనవి. వారు ఏ భయమునకు భయపడరు. హల్లెలూయా. ఏమంటే సాతాను వల్ల కలుగుతున్న ప్రతి శ్రమ తాటేకి మంటలాడదండి. తాటాకులు మంట. తాటి ఆకు అంటించగానే పెద్ద మంట వస్తుంది. కానీ 10 నిమిషాల తర్వాత మరి అది ఇంకొక ఆకుని అంటించడానికి కూడా అక్కడ నిప్పు ఉండదు. అపవాది కలుగుతున్న ప్రతి శోధన అంతే. మరి అలాంటి బాధలే చాలామందికి
దుఃఖకరంగా ఉన్నాయంటే నీవు దేవుని శాసనముల విషయంలో సంతోషిస్తలేదు. ఆయన కట్టడ విషయంలో నీకు, ఆయన కట్టలకి శాసనాలకి నీ హృదయంలో చోటు లేదు బాబు. అందరూ చెప్పుకుంటారు పలానా పలానా ఐఎమ్ సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో, నేను ఎలాగా అలాగా, నాకు 10 మందిలో పెద్ద పలుకుపోవడం అలాగ ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది. ఏమిటి మంచిదే, దేవుని స్తోత్రం. ఏమి లాభం అండి? నేను మీకు ఒక మాట చెప్తున్నాను. భౌతికమైన ధనం ఉందనుకోండి, మన చుట్టూ అందరూ తిరుగుతూ ఉంటాడు. అది కానీ మన దగ్గర నుంచి పోయింది అనుకోండి, ఎవరు ఉండరు మన దగ్గర. కానీ ఇప్పుడు ఇలారా, దేవుని శాసనములు అనుసరించి గైకొని ఆ శాసన మార్గముల గుండా 14వ వచనంలో భక్తుడు ఏం చెప్తున్నాడు? మరోసారి చదువునా, 119వ కీర్తన 14వ వచనం. సర్వసంపదలు దొరికినట్లు, సర్వ సంపదలు పొందినట్లు, సర్వ సంపదలు దొరికినట్లు, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి, హల్లెలూయా, నీ శాస్త్రముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. అది ఒక వ్యక్తికి సర్వ సంపదలు దొరికినప్పుడు అతను హృదయంలో, వారి మనసులో ఎంత ఆనందం, ఎంత సంతోషం ఉందో దేవా, అలాగే అంతకంటే ఎక్కువగా నీ శాసనములను అనుసరించి, అది అంటే ఆ భక్తుని యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని శాస్త్రములు అనుసరించి, ఆ శాస్త్రములు అనుసరించి ఆ శాస్త్రము గల మార్గములు నడుచుకోవడానికి ఆ భక్తునికి అంత ఆనందం ఉందండి. అలాంటి వారు దేవుని సొత్తు అయి ఉన్నారు. నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించును, భయపడకము. అలాంటి దేవుని ప్రజలకు కొన్ని ప్రత్యేకమైన వాగ్దానాలు ఉన్నాయండి. మరి నీకేమున్నాయి చూసుకో. నీ సొంత మార్గానికి వెళ్ళిపోతాను, నీకేమున్నాయి చూసుకో. రాత్రి ఆపద రానప్పుడు మనుషుడు ఎగురుతూ ఉంటాడండి. కొంతమంది కొన్ని పరిస్థితులు, మారు మనసు పొందడానికి ఇష్టం లేని వాళ్ళకి దేవుడు కనికరించి కొన్ని పరిస్థితులు కలుగు చేస్తున్నా, అయ్యా ఆ పరిస్థితులు ఉన్నని చెప్పి వేసి రక్తమనో లేకపోతే లేదనో ఇదేనో గొంతులేస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత మళ్ళీ మామాలి చూస్తాడు దేవుడు ఒకనాటికి మీ చేయి విడిస్తాడు, భ్రష్టాత్మకు అప్పగిస్తాడు. మర్చిపోకండి సోదరి సోదరులారా, త్వరగా మారు మనసు పొందండి, త్వరగా మారు మనసు పొందండి, త్వరగా దేవుని సందులో కన్నీరు కాదు. ఆ యాకోబు రాసిన భక్తుడు ఆ 4వ అధ్యాయం 6 నుండి 10 వరకు చూడండి అయ్యా, ప్రతిరోజు చదవండి సోదరి సోదరుల. ఈ రాత్రికాల సమయంలో ఏది నీ స్వాస్థ్యం, ఏది మన ఆస్తి? ఈ భక్తుడు, అయ్యా నీ శాసనముల మార్గములో నడుచుకునే ఆస్తిని నేను కలిగి ఉన్నాను, అదే నా ఆస్తిని నేను భావించుకునిచున్నాను. ఇది తుది వరకు, నా శరీరములో ప్రాణము ఉన్నంత వరకు ఇక నా నిర్ణయము మారదు. నా నిర్ణయాన్ని మార్చడానికి లోకమంతా చుట్టుపెట్టి శ్రమలు వచ్చినా నన్ను ఆ నిర్ణయం మారదు. భౌతికమైన ధనం వచ్చినా నా నిర్ణయం మారదు. ఒకవేళ దేశానికి హల్లెలూయా అధ్యక్షుడైనా ఆ నిర్ణయం మారదు. దేనివల్ల? ఆ భక్తుని యొక్క సమర్పణ చూడండి బాబు. ఒక వ్యక్తి మీద దేవుని దీవెన ఆ వ్యక్తి సమర్పణ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైంది మీకండి? ఆ వ్యక్తి యొక్క సమర్పణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియమైన సోదరి సోదరులారా, నీ శాసనములు నాకు హృదయానందములు, అవి నాకు నిత్య స్వాస్యమని భావించుచున్నాను. అదే నా ఉద్దేశం, అదే నా నిరీక్షణ. దేవునికి స్తోత్రం. మీరు ఈ మాట
ఆ ద్వితీయోపదేశకాండం 33:4 కలిపి చదివితే మీకు అర్థమవుతుంది బాగా. తర్వాత 112వ వచనంలో ఏం రాయబడిందండి? నీ నీ కట్టడలను కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబర్చుకుని ఉన్నాను. అయ్యా, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడానికండి ఒక వ్యక్తి తన హృదయాన్ని దేవుని కట్టలకి, ఆయన శాసనాలకి లోబర్చుకోవాలండి, అప్పగించుకోవాలి. పాపం చాలామంది బిజీగా ఉన్నారండి. అయ్యా, మేము స్కూల్ రన్ చేస్తున్నాం, అసలు ఉపదేశం వినడానికి మాకు టైం లేదు. ఇంకెప్పుడు అయ్యా, నీకు టైం ఎప్పుడు ఉంటుందో నాకు తెలుసు. నేను చాలా కఠోరంగా చెప్తున్నాను ఈ రాత్రి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఏదో కారణాలు చెప్పుకుంటూ కాలం వెలబుస్తూ ఉంటారు. హల్లెలూయా! నీ కారణాలు, నీ పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు ఏ కారణం చెప్పలేవు. అప్పుడు శ్రద్ధగా ఎదుగుతావు, కానీ అప్పుడు నీకు దొరకకపోవచ్చు. అది చూశాను నా జీవితంలో. దేవుడు కనికరించి సమయం ఇచ్చినప్పుడల్లా ఆ పని, ఈ పని, లేదా ఇలా వ్యర్థమైన పనికి మాలిన పనుల్లో మునిగిపోయి నిన్ను రక్షించి నీకు అందలం ఇచ్చినటువంటి మహాదేవుని శాసనాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టలు, ఆయన వాక్య ప్రకారం నడుచుకోవడానికి నీకు తీరిక లేదా నాయన? తీరిక లేదా అమ్మా? దేవుడు తీరికిస్తాడు, మర్చిపోకు. ఆ పని ఆయన చేయగలడు. చూడండి, ఒక మాట మీకు చెప్తాను నేను. 119వ కీర్తన 164 వచ్చింది, చదవండి. 119వ కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. మరి ఆ భక్తునికి ఎంత తీరిగ్గా ఉందో కానీ చాలామంది సోమరపోతులు ఏమంటారంటే, ఏ పని బాటే ఉండదు మీకులాగా. మరి నీకేం పని ఉంది నాయన? నీకేం పని ఉందమ్మా? ఏముంది నీకు పని? సైతాన్ చిత్తం చేయటం, దుష్టుడి మార్గాల్లో నడుచుకుంటాం, దుష్టుని సంతోష పెడతాం. నీ శాసనములను యథార్థముగా, దేవుని శాసనాలు అనుసరించే దేవుని బిడ్డలండి ఎప్పుడు దేవుణ్ణి స్తుతించే హృదయం ఉంటుందండి వారికి. ఒక్కసారి అల్పుణ్ణి చూడండి, పాట పాడినా, మాట్లాడినా, ఏది చేసినా స్తుతి 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 స్తుతి. నీ శాస్త్రముల మార్గములు బట్టి నేను నడుచుకునుచున్నాను దేవా. దినమునకు 7 మార్లు నీ సన్నిధిలో మోకరించి, అంటే ఇలా మోకరించి అలా లేచిపోవటం కాదండి. 24 గంటల్లో నా ప్రభువా, దినమునకు 7 మార్లు నీవిచ్చిన రక్షణను బట్టి, నీవిచ్చిన విడుదల బట్టి, నీవిచ్చిన పాప క్షమాపణ బట్టి, నీవిచ్చినటువంటి ఆస్తిని బట్టి, నీవిచ్చిన వ్యాపారాన్ని బట్టి, నీవు నాకు అనుగ్రహించిన అన్ని రకాల స్వాస్థ్యాలు బట్టి హల్లెలూయా. ఏమండి, ఇలాగా ప్రార్థించే వారికి ఏ నడువు నొప్పి ఉండదు, తలపోటు ఉండదు, ఏ పోటు ఉండదు, హాయిగా ఉండొచ్చు. మనం ట్రై చేయండి ప్రియులారా, మీరు చేయండి. అలాగా మీరే సాక్ష్యం ఇస్తారు ఇక్కడికి వచ్చి. అవును, మేము దేవుని శాసన మార్గాలు అనుసరించి నడుస్తున్నాం. అది అలా నడుచుకోవడం మొదలెట్టిన తర్వాత మా హృదయాలు ఆనందంతో నిండిపోయింది. పూర్వం మా హృదయాల్లో నెమ్మది లేదు, మా శరీరంలో ఆరోగ్యం లేదు, శిరస్సు మొదలుకుని సిరి పాదం వరకు నెమ్మది లేని బతుకులు మాకున్నాయి. ఇదిగో దేవుని శాసనాలు, దేవుని కట్టడలు, దేవుని న్యాయ విధులను మేము అనుసరిస్తూ ఉన్నాం. హల్లెలూయా.
ఆ దినము నుండి మా జీవితాలు మారిపోయినవి. ఆ దినము నుండి మా హృదయంలో ఆనందము, మా ప్రాణములో నెమ్మది, విశ్రాంతి. ఏదో విపత్తు వచ్చి ఏదో అయిపోద్దని భయం మాకు లేదు, నష్టాలు వస్తాయని భయం లేదు. ఏమంటే యథార్థంగా జీవించే ప్రజలు నష్టం గురించి తలంచరండి, ఎప్పుడు లాభాల గురించే వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటారు. వారి మార్గాలు అన్నీ లాభకరమైనవి, నష్టం లేదు వారి మార్గాల్లో. ఎందుకని వారి ఆస్తి ఏమిటి? దేవుని శాస్త్రములు, దేవుని కట్టడలు, దేవుని నియమములు, దేవుని వాక్య ప్రకారముగా జీవించటం అనేదే పరిశుద్ధుల యొక్క నిజమైన ఆస్తి. అదే యాకోబు సమాజమునకు స్వాస్థ్యం. ఓ సోదరి సోదరుడా, ఈ రాత్రి నీ ఆస్తి ఏంటి? నీ ఇల్లా? నీ వ్యాపారమా? ఏది నీ ఆస్తి? ఏది నీ జీవిత లక్ష్యం? దేని గురించి నువ్వు అధికంగా ప్రయాసపడతా ఉన్నావు? దేని కొరకు నువ్వు పాకులాడుతూ ఉన్నావు? దేని విషయంలో నువ్వు అధిక ఆసక్తి కలిగి ఉన్నావు? సోదరి సోదరుడా, ఏమండి, ఒక్క వ్యక్తి ఇద్దరు యజమానులకు అయ్యా దాసుడిగా ఉండలేడు. ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎక్కడ దేవుని ప్రజలకు సంతోషం లేదు మీకు తెలుసా? రెండు తలంపుల మధ్యన తడబడుతున్న వారికి సంతోషం లేదు. దేవుని కట్టలకు, వాక్యమునకు సంపూర్తిగా లోబడే మనసు లేని వారికి అయ్యా నెమ్మది లేదండి బాబు. నెమ్మది ఎక్కడుంది? దీవులు ఎక్కడున్నాయండి? ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి ప్రియులారా? దేవుని మార్గాల్లో ఉన్నాయి బాబు, దేవుని కట్టల్లో ఉన్నాయండి. నేను ఒక మాట చెప్తాను. భౌతికంగా నేను మరి ఒకప్పుడు సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన కొన్ని పరిస్థితులను బట్టి భౌతికంగా చాలా పేదవాడిని. ఈ దినం ప్రభులో లేని రోజుల్లో ఎప్పుడు చింతిస్తూ ఉండేవాడు, రేపు ఎలా బతకాలి, రేపేంటి నా పరిస్థితి. దేవునికి స్తోత్రం. కానీ మహాదేవుని కృప నాకు దొరికిన తర్వాత, ప్రభు 1975 సంవత్సరంలో మార్చి ఏప్రిల్ మయాన్ దేవుడు నన్ను రక్షించిన తర్వాత, ఆయన శాస్త్రములు, ఆయన కట్టల మార్గంలో దేవుడు నా చేయి పట్టుకుని నడిపిస్తూ ప్రారంభించారండి. ఆ తర్వాత నా పరిస్థితి మారిపోయింది. ముందు నా ఆత్మీయ పరిస్థితిలో ఒక నూతనత్వం వచ్చింది. ఆ పరలోక స్వాస్థ్యము నా సొంతమైంది. దేవుని చిత్తం చేయటం ప్రారంభించాను. దేవునికి 10వ భాగం ఇచ్చే విషయంలో ఎంత కరెక్ట్గా ఉండేవాడిని. ఇప్పుడు అంతేనండి. ఇప్పుడు నేను 10వ భాగం కాదు, 20వ భాగం తీస్తాను. ఒక్క పైసా ఇక్కడే 100 మందికి భోజనం పెట్టినా, 1000 మందికి భోజనం పెట్టినా, చర్చి పని జరుగుతున్నా అందులో ఒక పైసా నేను ఖర్చు పెట్టను. దైవజనులు పంపిస్తూ ఉంటాను. దేవునికి ఇస్తాను. ఈ రోజున గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడుగా దేవుడు నన్ను చేశాడు. హల్లెలూయా. అదే టైంలో అనేక మందికి నేను డబ్బు సహాయం చేస్తాను. దశాంశం నుంచి కాదండి, దశాంశం నుంచి కాదు ప్రియులరా. దశాంశం తీసిన తర్వాత నాకు ఇచ్చిన దాంట్లో దేవుడు. కాబట్టి రాత్రికాల సమయం నేను నా మాటలు ముగిస్తున్నాను. ఒక విషయాన్ని మీరు మర్చిపోకండి. దేవుని యొక్క ఆస్తి, దేవుని యొక్క స్వాస్థ్యము ఏంటయ్యా అంటే ఆయన శాసనములు, ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు, ఆయన ఆజ్ఞలను సంపూర్తిగా ఎప్పుడు నెరవేరుస్తూ, దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ, అయ్యా పాత నిబంధన భక్తులు 7 మార్లు ముగిస్తేనండి, అయ్యా హల్లెలూయా 7 మార్లు వాళ్ళు స్తుతిస్తే, హల్లెలూయా 7 ఏళ్ళు ఎన్ని? 7 ఏళ్ళు 49 సార్లు స్తుతించాలి మనం. హల్లెలూయా. నేను మీకు మాట చెప్తాను.
టిఫిన్కి వెళ్ళేటప్పుడు మోకరిని స్తుతిస్తాను, వచ్చిన దేవుని స్తుతిస్తాను. కావాలంటే నా దగ్గర ఉంటారు, వాళ్ళు అడగని చెప్తారు. తినే ముందు దేవుని స్తుతిస్తాను, తిన్న తర్వాత దేవుని స్తుతిస్తాను. దేవుని స్తుతించడం అనేది మంచి మందయ్యా బాబు, మీకు అర్థం కావట్లేదు. అది మంచి బెస్ట్ మెడిసిన్. నీ ఆత్మ, నీ ప్రాణం, నీ శరీరం కూడా సురక్షితంగా ఉండాలంటే దేవుని కట్టళ్ళు, దేవుని శాసనాలు, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించాలి. ప్రియమైన సోదరి సోదరులారా, ఏ భయం లేకుండా బతుకుతాం మనం. ఏ కీడు గురించి మీకు మనకు తలంపు, అసలు మన కీడు గురించి తలంచే పని మనకెందుకండి? నువ్వు విమోచించబడ్డావు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు విమోచించబడి రక్షించబడి హల్లెలూయా. నేనే మార్గమని యేసుక్రీస్తు మార్గంలో నడుచుకుంటున్న దేవుని ప్రజలు ఏ కీడు గురించి భయపడక్కర్లేదు. యథార్థమైన దేవుని బిడ్డలండి దైవ అభిషక్తులు గౌరవిస్తారండి. చాలామందికి పాపం కొందరు చెప్తారు, ఏ పాటను నమ్మడానికి లేదు, మేము చాలామంది పాటలు నమ్మి మోసపోయాం. అలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. తప్పు నాయనా, నీకున్న మిడిమిడి జ్ఞానంతో అలాంటి పలుకులు పలక్కు. ఏలియా భక్తుడే అన్నాడు, నేను ఒక్కడనే నిలబడ్డాను పౌరుషంగలు కానీ. అలాంటి మహా దైవజనుడు అగ్ని రథాలతో సజీవుడిగా దేవుడు తీసిపోయాడు. అలాంటి వానికే అరే బాబా ఒకసారి కళ్ళు తెరు, బయలుకు మొక్కని నా ప్రవక్తలు 750 మంది ఉన్నారు. చాలామంది ఇలా చెప్తున్నారు, తప్పని చెప్తున్నాను నేను, చాలా తప్పు. అలా చెప్పేవారి గురించి నేను మాట చెప్తున్నాను, మీరు చాలా అవివేకంగా ఉన్నారు, మీకు ఏ గ్రహింపు లేకుండా ఉన్నారు. జాగ్రత్తగా చూసుకో. ఏమనుకుంటున్నావు? పరిశుద్ధ గ్రంథం నీ సొంతం కాదు, ఇది నా సొంతం కాదు. నేను చాలామందిని చూస్తున్నాను, చాలా ఆసక్తి ఉంది మాకు దేవుడు ప్రేమ, చావంటే ప్రేమ. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఉద్దేశాలతో ఎవరు ముందుకెళ్ళకండి, దెబ్బతింటారు భవిష్యత్తులో. 46 సంవత్సరాల అనుభవంలో ఇలాగ చెప్పిన వారు ఏమయ్యారో, వాళ్ళ కుటుంబాలు ఏమైనావో ఎందరినో నేను చూశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, ప్రియమైన సోదరి సోదరులారా, ముందు దేవుని ఆస్తిని సంపాదించండి. దేవుని ఆస్తి ఏంటంటే ఆయన శాస్త్రములు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టళ్ళు గైకొని నడుచుకోవాలని ముందు. అయ్యా, దీనికి మీరు మీ హృదయంలో చోటు ఇవ్వండి బాబు. ఆయన కట్టళ్ళు, ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనములు అనుసరించి నడుచుకునే ఆస్తి కలిగి ఉండండి ముందు. అప్పుడు అన్నీ జరిగిపోతాయి మనకి. బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం. చాలామంది గురించి నాకు బాధ ఉందండి. ఈ మధ్యన మన సంఘంలో కొంతమంది పెళ్ళిళ్ళు చేయాలి. ఏమండి, ఎవరికి పెళ్లి చేయకూడదన్న ఉద్దేశం కాదు, వాతావరణం పరిస్థితులు బాగోలేదు, అన్నీ అనుకూలిస్తే మనం ముందుకెళ్తాం. వాటి గురించి ఉన్న ఆసక్తి ఈ రాత్రి ఉపదేశం వాళ్ళందరూ వింటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. దేవుని కట్టళ్ళు, దేవుని ఆజ్ఞలు గైకునే విషయంలో మీరు కలిగి ఉండండి. దేవుడు మీ గురించి అయినా మీ పెళ్ళిళ్ళు అయ్యేదాకా కరోనా ఆపేతాడు దేవుడు. అంత శక్తిమంతుడైనా, అంత శక్తిమంతుడండి. దీని గురించి ఎవరికి కంగారు లేదండి. చాలామంది మా అబ్బాయి ఒకటి దొరికాడు, ఆయనకి ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమంటే కొద్ది బాగుంది, ఇప్పుడు మళ్ళీ ఎక్కువ కేసులు వచ్చేస్తాయేమో, నువ్వే సృష్టించుకుంటున్నావు కేసుల్ని, మళ్ళీ కష్టమైపోద్దేమో. హలో, ఈ రాత్రి ప్రభు రాకడొస్తే నీవెక్కడుంటావు ఆలోచించు. నువ్వెక్కడుంటావు ఆలోచించు ముందు. దైవ దర్శనం లేని ప్రజలు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అజ్ఞానంగా ఏదో మాట్లాడతారు. అన్నీ జరుగుతాయి. ముందు లేఖనానుసారంగా నడుచుకుంటున్నానా లేదా,
ఈ రాత్రి ప్రభు వస్తే నేను ఎక్కడుంటాను? ఒకవేళ నేను సజీవుడిగా ఉండగా ఎన్నో భయంకరమైన రోగాలు ఈ రోజున మనుషులతో పోరాడుతూ ఉన్నాయి. 2021 సంవత్సరంలో కరోనా వ్యాధితో ఎన్ని లక్షల మంది చచ్చిపోయారండి. ఒక్కొక్కరు 25 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టారండి బాబు. ఏమి డబ్బు లేని వాళ్ళు కదా వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ముందు దేవుని కృపను కాపాడుకోండి. జీవమిచ్చే యేసుక్రీస్తుని, జీవమిచ్చే శాసనాల్ని, ధైర్యమిచ్చే శాసనాల్ని, రక్షించే శాసనాలని దేవుని వాక్యములో మీరు నిలిచి ఉండండి. మీ హృదయాలు దేవుని వాక్యాలకు తెరవండి. చాలామంది చెప్తా ఉన్నారు, మీరు చెప్పండి మేము చేసేస్తామని. ఏం చేసేస్తారు? అలా ఎవరు మాట్లాడకండి, తప్పది దేవుని ప్రజలు. హల్లెలూయా. రక్షించబడిన నిజమైన దేవుని బిడ్డలు దేవుని కృపలో పెరగటానికి ఎప్పుడు ఆసక్తి కలిగి ఉంటారు. దేవుని శాస్త్రములో మేము ఆస్తి అయ్యా, అది చెయ్యండి బాబు. దానికి మీ హృదయంలో చోటు ఇవ్వండి. దానికి మీ హృదయాలు విశాలపరచండి. అప్పుడు క్రీస్తునందు మనం భాగ్యవంతులుగా ఉంటాం. అప్పుడు దేవుడు అన్ని కార్యక్రమాలు, భౌతికంగా అన్ని కార్యక్రమాలు దేవుడు చేస్తాడు బాబు. మనకి చేయడం చెప్తాను. దానికి ముందు మనం ఏమి చేయాలో చేయండి. అది దానికి ముందు మనం ఏమి చేయాలో అది చేయండి. అర్థమైంది మీకు? అదంతా మానేసి మీరు ఏదో ఆలోచిస్తూ పాపమైన పెద్ద వయసు ఏదో అనుకుని ఎలాగేం తలంచకండి, తప్పది. దేవుని మాటలు మనసులో చోటు ఇవ్వండి ప్రియులారా. దేవుని కృపలో మీరు ముందుకు సాగండి. ముందు రక్షణ విషయం ఆలోచించండి. రక్షణ లేనివాడు పరిపూర్ణంగా దేవునికి లోబడండి. మీరు మరణకరమైన పరిస్థితులు వాక్యం చెప్తుంది. ఓ సోదరి సోదరుడు, మరణము నీ కిటికీలు గుండా వస్తుంది, నీ గుమ్మం గుండా వస్తుంది, నీ మేడ గుండా వస్తుంది. దాన్ని తప్పించే రక్షకుడిని కలిగి ఉండండి ముందు మీరు. ఆ రక్షకుడిని కలిగి ఉండి ఆయన చిత్తం నెరవేరుస్తూ ఉంటే హల్లెలూయా, మీ పక్షాన ఏది లోకపరంగా పెళ్లి జరగాలో, ఏం జరగాలో దేవుడు తన దాసుల్ని ప్రేరేపిస్తాడు, నడిపిస్తాడు. అది లైను. కనుక ముందు ప్రభువుకి మీ మనసుల్లో చోటు ఇవ్వండి. చాలామంది తెలుసు, ఎందుకంటే అనేక మంది కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి మమ్మల్ని వాడుకున్నారు గతకాలం. ఆ వాడుకున్న వాళ్ళు మరలా ఆ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఎప్పుడు అయ్యా మీరు ఎలాగున్నారని కూడా అడగరండి. అంటే అలాగని చెప్పి ఇప్పుడు ఏదో చేయకూడదు అనుకుంటలేదు నేను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రం. ఎండాకాలం ఎవడో నాట్లు వేయడండి. నాట్లు వేసే కాలంలో నాట్లు వేయాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఏది నీకు ఆస్తి, ఏది నీ స్వాస్థ్యం? ఈ లోక జీవనమా, ఈ లోక బ్రతుక? అదైతే మీరు విశ్వాసులుగా మీరు పరిగణించబడరు. మీరు అనుకున్నా ఒకప్పుడు పొరపాటు మీకు బాప్తిసం ఏమి ఇచ్చినా మీరు విశ్వాసులుగా అవ్వలేరు. మీరు యథార్థమైన దేవుని ప్రజలకి ఉన్న ఆస్తి ఏంటంటే ఆయన శాసనాలు, ఆయన కట్టళ్ళు, ఆయన ఉద్దేశాలు, దేవుని చిత్తమును నెరవేర్చేవారే నిజమైనటువంటి దేవుని పరిశుద్ధులు. మేము ముందుగా చెప్పాను కదా, ఆ ప్రారంభ దినాల్లో అపోస్తుల మేడగదిలో పరిశుద్ధాత్మాభిషేకం పొందిన తర్వాత యెరూషలేములో సంఘమునకు హింసలు ప్రారంభమైంది. మొట్టమొదట క్రీస్తు యేసు యొక్క హతసాక్షిగా స్టెపెన్ మరణానికి సమ్మతించింది సౌలు. ఆయనే అపోస్తలుడైన పౌలు గారు. స్టెపెన్ మరణమేనండి పౌలు గారు సౌలుని పౌలుగా మార్చింది. ప్రియులారా, అదండి క్రైస్తవ యాత్ర. హల్లెలూయా. అది క్రైస్తవ యాత్ర. అసలు క్రైస్తవ నిరీక్షణ అది.
కార్యక్రమాలు చేయటానికి లేం బాబు, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే మీరేం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. కార్యక్రమాలు కాదు, ముందు దేవుని చిత్తములో నిలిచి ఉండటం చూడండి. దేవుని కృపను కాపాడుకోండి. క్రీస్తునందు రూపాంతరం చెందడానికి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యానికి, దేవుని కట్టలకు హృదయాలు తెరవండి. పరిపూర్ణమైన దేవుని చిత్తాన్ని చేయండి. హల్లెలూయా. అంతేగాని ఏదేదో గంతులైతే మీ వెనకాల మేము గంతులేలేం. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. లోకానుసారంగా మాట్లాడితే అసలు చోటు ఉండదు మా దగ్గర, దయించు నేను చెప్తున్నాను. అది కూడా మీరు మాట్లాడకండి. ముందు దేవుని మార్గాల్లో నడవండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభుని నమ్మండి. దానికి మీరు నమ్మని వారి గురించి చెప్తున్నాను. చాలామంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళ పిల్లల విశ్వాసులు, వాళ్ళు మాత్రం విశ్వాసులు కాదు. ఏం తెలుసండి, ఎవడు ఏది జరుగుతుందో తెలియదు, ఎప్పుడేమవుతుందో తెలియదు, ఎక్కడేమవుతుందో తెలియదు. ఈ మధ్యకాలంలో కొంత వింతని విషయాలు అంటున్నాం. కరోనా వచ్చి యవనస్తులు చచ్చిపోతున్నారు, తండ్రికి కొడుక్కి కూతురికి అందరికీ వస్తే ఆ పిల్లలు బతుకున్నారు, ఆ పెద్దవాళ్ళు బతుకున్నారు, ఈ పిల్లలు చచ్చిపోతున్నారు. అసలు కరోనా గురించి భయపడవలసింది పెద్దవాళ్ళు. ఏం జరుగుద్ది ఎవరికి తెలుసండి? ఏమి జరుగుద్దో మనకు తెలియదు. కాబట్టి అన్నీ తెలిసి, అన్ని విషయాల్లో దీవించి, అన్ని విషయాల్లో లాభం కలుగు చేసి, అన్ని విషయాల్లో సమాధానం కలిగించే ప్రభుకి మీ హృదయాల్లో చోటు ఇవ్వండి. ముందు ఆయన్ని కలిగి ఉండండి. ముందు ఆయన్ని కలిగి ఉండండి. క్రీస్తు పరిమళ వాసన వెదజల్లుతూ ఉండండి ప్రియులారా. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవునికి స్తోత్రం. ఆయన స్వాస్థ్యమును విడనాడేవాడు కాడైనా, ఆయన స్వాస్థ్యమును ఎప్పుడు విడనాడు, ఆయన స్వాస్థ్యమును ఎప్పుడు కాపాడతాడు. అందుకే మనం ఆయన స్వాస్థ్యంగా మారిపోవాలంటే, ఆయన స్వాస్థ్యంగా ఉండాలంటే, ఆయన శాసనములు కట్టళ్ళు గైకొనటం మన ఆస్తి అయి ఉండాలి. అదే మన ఆస్తి. ఎవరండి నేను ఏదన్నా నీ ఆస్తి ఏదే అంటాడు, నీకు ఆస్తి ఎంత ఉందండి అడగండి, రేపు నుంచి నన్ను చెప్తాను నేను. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టలు, దేవుని శాసనాలు అనుసరించటమేనయ్యా బాబుని ఆస్తి అని చెప్తాను, మీకు అందరికీ చెప్తాను లైవ్ సమ్ముఖముగా. ఆ నిరీక్షణ కలిగి ఉండండి ప్రియులారా. నాటకాలు ఆడొద్దాయించి, డ్రామాలు చేయకండి, వేషధారులుగా ఉండకండి. 2 చేతుల్లో ఓడించారు. వేషధారులను దేవుడు ఒప్పుకోడు. నాటకాలు, డ్రామాలు ఆయనకు నచ్చవు. యథార్థ స్థితి కావాలి. యథార్థవంతులైన ముఖ దర్శనం చేస్తారు. యథార్థవంతులకు ఆయన ఏం మేలు చేయక మానడు. ముందు నువ్వు ప్రభునందు యథార్థంగా ఉండండి బాబు. అది అలవర్చుకోండి, అది అలవర్చుకోండి. ఇది అర్జెంట్ అంటే మీ ఎంతకున్న అర్జెంటుగా మేము పరిగెట్టలేము. ముందు అర్జెంటుగా రక్షణలోకి రండి, అర్జెంటుగా మారు మనసు పొందండి, అర్జెంటుగా ప్రభువుకు మీ హృదయాల్లో చోటు ఇవ్వండి. హల్లెలూయా. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా అర్జెంట్ అని చెప్తాను నేను. లేకపోతే రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు సోదరి సోదరుడా. ఇవి మీరు అర్జెంటుగా చేయండి. ఇవి మీరు అర్జెంటుగా చేస్తే హల్లెలూయా. తర్వాత మన బతుకుల్లో దేవుడు ఏం చేస్తాడో మీరే సాక్షులుగా, మనమే సాక్షులుగా ఉంటాం. నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఆయన కృపలో మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు, ఎంతో దయ చూపిస్తున్నారు, ఎంతగానో కనికరం చూపుతున్నారు. ఆయన అమూల్యమైన ఆలోచనలతో మనల్ని అభిషేకిస్తూ ఉన్నారు. ఆ మహాదేవదేవునికి ఈ రాత్రి బలహీనమైన ఘటాన్ని నేను ఈ మధ్యన ఎప్పుడు భయపడలేదు, కానీ ఈరోజు మాత్రం వచ్చేటప్పుడు చాలా భయంతో వచ్చాను. ఎందుకంటే చాలా బలహీనంగా ఉంది నా బాడీలో. కానీ నేను బలహీనుడు, కానీ నన్ను అభిషేకించి మాట్లాడుతున్న దేవుడు మాత్రం బలహీనుడు. ఆయన సర్వ సృష్టికి అధినేత, ఆది సంపూర్ణుడు, ఆది అంతమైన దేవుడైన ఆ మహాప్రభుకి, ఆ మహాదేవదేవునికి
ఈ రాత్రి అమూల్యమైన ఆలోచనతో మన హృదయాలు మన అభిషేకం ఇచ్చిన మన ప్రభుకి ఘనత, మహిమ, ప్రభావములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడికి సర్వ సంపదలు దొరికినట్లు దేవా నీ శాస్త్ర మార్గములో నాకు దొరికినప్పుడు అవే నా సర్వ సంపదలు, అవే నా ఆస్తిని. పూర్వకాలమందు ప్రభువుని వెంబడించిన అనేక మంది పరిశుద్ధులు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథములో వారి సాక్ష్యాలు లిఖింపబడి ఉన్నవి. ఈ పరిశుద్ధ గ్రంథములో వారి సాక్ష్యాలు రాయబడి ఉన్నవి. అవి సజీవ సాక్ష్యములు. వాటిని అనుసరించి జీవించే ప్రజలు ఒకవేళ ఈ భూమి మీద లేకపోయినా వారు భూమి మీద ఎప్పుడు సజీవులుగానే ఉంటారండి. అలాంటి సజీవ సమర్పణ, అలాంటి పరిపూర్ణమైన అంకిత భావముతో, సమర్పణతో ముందుకు సాగుతున్న దేవుని ప్రజలు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఆ ధన్యకరమైన స్థితి కొరకు మళ్ళీ మనం ప్రభువుకి సజీవ యాగంగా అర్పించుకుందాం. అందరూ దేవుని స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ పరిశుద్ధాత్ముడా, తండ్రివైన దేవా, కుమారుడైన దేవా, ప్రియ పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు మీ సన్నిధి, మీ కృప, కటాక్షం, మీ దయ, మీ కనికరం, మీ భాగ్యం మా పైన సమృద్ధిగా కుమ్మరించారు. గొప్ప ఉపదేశమని ఐశ్వర్యాన్ని రాత్రి నాయన మా అందరికీ అభిషేకం ఇచ్చేవు తండ్రి. మమ్మల్ని మీరు దర్శించారు ప్రభువా. ఈ బలహీనమైన ఘట్టమును నాయన పక్కన పెట్టి బలవంతుడైన యేసయ్యా మీ బలమైన ఆత్మతో, బలమైన ఉపదేశంతో మమ్మల్ని అభిషేకించిన దేవా మీకే స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఘనత మీకు, మహిమ మీకు, ప్రభావం మీకే తండ్రి. మీకే స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎల్లప్పుడు యుగములు మహిమ, ప్రభావం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి. ఎంత ఎక్కువగా ప్రభువుని స్తుతిస్తామో అంతగా మనం ఆత్మలో బలముగా, ఆనందముగా ఉంటాము. అంతగా ప్రాణములు ధైర్యముగా ఉంటాము. అంతగా నీ శరీరమందు శక్తి కలిగి ఉంటావు సోదరి, సోదరుడా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి అనేది గొప్ప బలమైన ఆహారం మనకి. హల్లెలూయా. ఘనత, మహిమ, ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వకృపానిధి, మహోన్నతుడైన గొప్ప దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. నాయన మీ శాసనములు, మీ వాక్యము మాకు స్వాస్థ్యముగా ఉండునట్లుగా నాయన ఈ రాత్రి తండ్రి మమ్మలను ప్రేరేపిస్తున్న మా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, కీర్తనకారుడు తన జీవితంలో మీ శాసనములను నాయన, అయ్యా మీ యొక్క కట్టడలను తండ్రి, మీ ఆజ్ఞలను, మీ ధర్మశాస్త్రమును తనకు స్వాస్థ్యముగా, తనకు ఆస్తిగా చేసుకున్నాడు నాయన. అయ్యా, అటువంటి ధన్యకరమైన జీవితం మాకు అనుగ్రహించండి. మీ శాసనములు నాయన మాకు హృదయానందకరములుగా ఉండునట్లుగా మా హృదయములను మార్చండి నాయన. నీ కట్టడల విషయమై 7 మార్లు నీ దేవ మిమ్మల్ని స్తుతించిన ఆ కీర్తనకారుడు వలె మమ్మలను మార్చండి నాయన. ఈ రాత్రి ప్రభా మనోనేత్రాలు వెలిగించండి. ఏది ప్రాముఖ్యమైనదో, ఏది అవసరమైనదో గుర్తించిన వారమై దానికి మా జీవితాలు సమర్పించుకున్నట్లుగా సహాయము దయచేయండి. అజ్ఞానము నుండి విడిపించండి, అవివేకము నుండి విడిపించండి నాయన. మీ చిత్తమును చేయుటకు కావలసిన కృపనివ్వండి, మీ ఇష్టమును జరిగించుటకు కావలసిన కృపనివ్వండి నాయన. మీ ప్రేరేపణకు లోబడుటకు కావలసిన కృపనివ్వండి నాయన. మీ ఉద్దేశములు నెరవేర్చుటకు కావలసిన కృపనివ్వండి నాయన. మీ సంపూర్ణ చిత్తమును గ్రహించి ఆ ప్రకారంగా జీవించుటకు కావలసిన కృపనివ్వండి తండ్రి. దేవానికి స్తోత్రములు నాయన. ఈ రాత్రి విత్తబడ్డ వాక్యం మా జీవితాల్లో నూతనంగా ఫలించినట్లుగా సహాయము దయచేయండి. లోతుగా నాటబడినట్లుగా సహాయము దయచేయండి. అయ్యా, మా హృదయానందకరమైన, మాకు స్వాస్థ్యమై ఉన్న, మాకు ఆస్తిగా ఉన్న మీ శాసనములు, మీ ఆజ్ఞలు, మీ కట్టడలు, మీ లేఖనములు నాయన, మీ ఉపదేశములు తండ్రి, వాటిని అనుసరించి నడుచుకున్నట్లుగా మా హృదయములను లోబరుచుకున్నట్టుకు సహాయము దయచేయండి నాయన. మా హృదయములను లోబరుచుకున్నట్టుకు సహాయము దయచేయండి. బండబారిపోయిన
మా జీవితాల్లో మారు మనసును కలుగు చేయండి నాయన. మీ వాక్యమునకు లోబడేవారుగా మమ్మల్ని మార్చండి. మీ చిత్తమును జరిగించేవారుగా మమ్మల్ని మార్చండి. మీ ఉద్దేశములకు లోబడేవారుగా మమ్మల్ని మార్చండి అయ్యా. మీ ఆజ్ఞలకు సంపూర్తిగా లోబడేవారుగా మమ్మల్ని మార్చండి నాయన. మీ ఇష్టము నెరవేర్చేవారుగా మమ్మల్ని మార్చండి. మీ ఉద్దేశములు నెరవేర్చేవారుగా మమ్మల్ని మార్చండి నాయన. ఈ రాత్రి ప్రభు మీ సేవకులు బలపరిచి మీరు అనుగ్రహించిన మీ వాక్కు కొరకై మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనంగా మీ సేవకులకు ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి ఈ దినము నిలవబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. అనేక మందితో మీరు మాట్లాడి ఉన్నారని ఆయన ఈ ఆన్లైన్ ద్వారా మాతో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబంతోనూ ప్రతి వ్యక్తితోనూ వ్యక్తిగతంగా మీరు మాట్లాడుతున్నారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడున్న మమ్మల్ని బలపరిచారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి సహోదరులందరినీ అయ్యా మీరు బలపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అనుగ్రహించిన కృపంతటిని బట్టి జరిగించిన పరిచర్ని బట్టి అయ్యా వెల్లడైన వాక్కును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువును త్వరలో రానయ్యున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధ నామమున ఈ చిన్న మనవిని అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయో రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు భూలోకమందున్న సమస్త పరిశుద్ధులకు ఆయన కృప కాపుదల ఆదరణ ప్రభు రాకడ పర్యంతం సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించనుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు రక్తమే ఇచ్చే ప్రభు, యేసు రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగా. యేసు నామమునకు మహిమ కలుగునుగా. ఆమేన్. జయము 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 ఎల్లవేళల జయము. జయము 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 ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము. ఎల్లవేళల జయము. ఎల్లవేళల జయము.